భువనగిరి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాలి అంటూ కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు. ఒక్కసారిగా కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒక గొప్ప ప్రాజెక్టు ఇది తెలంగాణకి గేమ్ చేంజర్ గా మారే ప్రాజెక్టును కోల్పోవద్దని చెప్పి, కానీ ముఖ్యమంత్రి రేవంత్ గారు చేసింది ఏమిటి? అటు దక్షిణాదిన ఏదైతే ఓఆర్ఆర్ 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు పెంచి ఏ రకంగా అక్కడ మరి వారికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారో, వారు ప్రయోజనాలు పొందుతున్నారో, రైతులు ప్రయోజనం పొందుతున్నారో, ఇంకా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు ప్రయోజనం పొందుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఎందుకు నీకు మనసు రావటం లేదు? 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు పెంచకుండా ఎందుకు ఈ ముఖ్యమంత్రి లేదా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మీరు దాటవేస్తున్నారో ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్రం అన్ని విధాలుగా కూడా ఆదుకొని ప్రాజెక్టు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ టెండర్లు కూడా కాల్ఫన్ చేయమంటే ఇవాళ అలైన్మెంట్ మార్పుల్లో కానీ పారితోషికం ఇవ్వాలి. ఎంత విలువైన భూములకు ఇవాళ మీరు 2013 చట్టం ప్రకారంగా భూసేకరణకు మార్కెట్ అందుబాటులో ఉన్న ధరకు అనుగుణంగా మరి అందుబాటులో ధర మేరకు మీరు వ్యయాన్ని అంచనా వేసి వారికి 3 రెట్లు ఇచ్చాల్సింది పోయి ఇవాళ దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఎకరం ఇవ్వాలి. మీరు ముష్టిగా ఇవాళ 20 లక్షలు 30 లక్షలు ఇస్తామంటే ఎంతవరకు ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందో.